హలో గాయ్స్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే మేము ఈవినింగ్ చేసిన పనులన్నీ ఈ వీడియోలో అయితే ఉంటాయి. అలాగే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. హెయిర్ కేర్ గురించి, గార్డెనింగ్ గురించి, అలాగే కుకింగ్ వీడియోస్ గురించి, అలాగే పిల్లలకి ఏవైతే ఇష్టపడతారో అలాంటి స్నాక్ ఐటమ్స్ అయితే నేను ఈ వీడియోస్ అన్నిట్లో చూపిస్తాను. రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? చూసేయండి. ఇంకా ఈవినింగ్ దివ్యాంష్ కోసం అయితే పులిహోర అయితే చేస్తున్నాము. అన్నం మిగిలిందైతే కాదు, వాడి కోసం వేడి అన్నమే వండి పులిహోర అయితే చేస్తున్నాము. పులిహోర చేసేటప్పుడు ఏంటి అంటే మనకి అయితే ఎక్కువ పచ్చిమిరకాయలు కానీ ఎండుమిరకాయలు కానీ ఉంటే బాగుంటుంది కదా. కానీ దివ్యాంష్ తినడానికి కోసం అని చెప్పి మేమైతే ఒక 2నే ఇలాగ చిన్నగా కోసి వేస్తాము. ఇంకా దివ్యాంష్ వచ్చేసరికి ఈవినింగ్ 4:30 అలా అవుతుంది కాబట్టి వాడు వచ్చేసరికి రెడీ చేసి ఉంచామనుకోండి, వాడు రాగానే తినేసి ఇంకా హోంవర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాడు. నిమ్మకాయలు అయితే తోటలో అయితే నానైతే కోసుకొచ్చారు. అసలు కరివే ఉండదు, ఎనీ టైం అయితే మాకు అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే దురదృష్టం, చలికాలం అయితే బాగా ఎక్కువ వస్తాయి నిమ్మకాయలు. ఆ టైంలోనే ఏంటంటే రేట్లు అయితే ఉండవు. ఎండాకాలం వచ్చేసరికి ఏంటంటే నిమ్మకాయలు అనేవి తక్కువగా వస్తాయి. ఆ టైంలో అయితే రేట్లు అయితే చాలా హైగా ఉంటాయి అన్నమాట. ఇంకా క్వాంటిటీ అయితే మనం తీసుకున్న రైస్ని బట్టి మనకి ఎన్ని నిమ్మకాయలు అయితే అవసరమవుతాయో అవైతే యూజ్ చేస్తున్నాము. చాలా రసం అయితే వస్తుందండి, బాగా పండిన నిమ్మకాయలు కాబట్టి. ఇలాగా మొత్తం నిమ్మరసం అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. ఈలోపు నేనైతే ఆ తిరగమాత అంతా అన్నం వేసి మిక్స్ అయ్యేలాగా కలిపేశాను. ఒక్కసారి ఆ నిమ్మరసం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకొని తర్వాత దాంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. ఆ సాల్ట్ అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. మేము తీసుకున్న దానికైతే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. దివ్యాంష్కి అయితే పులిహోర అయితే చాలా ఇష్టం అన్నమాట. పులిహోర కానీ, జాంకాయ కానీ, పానీపూరి అయితే ఇంకా ఫుల్ ఇష్టము. ఈ 3 ఐటమ్స్ అయితే మనం ఏమి అనకపోయినా కానీ తినేస్తాడు. మనం తిను అని ఫోర్స్ చేయ అవసరం లేదు. ఇంకా దివ్యాంశ్ వచ్చేలోపు బుడ్డోడికైతే స్నానం కూడా చేపిస్తామన్నమాట. ఎందుకంటే ఇద్దరికి హడావిడి అయిపోతుంది అని చెప్పి పెద్దోడు వచ్చిన తర్వాత వాడితోనే టైం అనేది సరిపోతుంది. ఎందుకంటే వాడికి పెట్టడం, మళ్ళీ హోంవర్క్స్ అనేవి చేయించాలి కదా. ఇంకా అమ్మ అయితే కోడి పిల్లలు అయితే వచ్చినాయి అంట, అందుకని చెప్పి వాటికి నూక అయితే చేస్తున్నారు. మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని ఇలాగా మిక్సీ అనేది వేస్తున్నారు. ఇవైతే చాలా చక్కగా తింటాయంట కోడి పిల్లలు అనేవి. ఇవి నార్మల్ బియ్యం అయితే కాదు, స్టోర్ బియ్యం ఉంటాయి కదా, ఆ స్టోర్ బియ్యంని అయితే వేసి అలా చేస్తున్నారు. వాటన్నిటిని ఒక కవర్లోకి తీసుకొని స్టోర్ అయితే చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ చిన్నపిల్లలకి తినటానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పి వేశారు. అలాగా కొంచెం పెద్ద అయ్యాకైతే కనుక సజ్జలు, రాగులు అలాంటివి వేస్తారు. ఇంకా అమ్మ వచ్చిందని చూసి పెద్దవి కూడా వచ్చేసినాయి అనమాట. ఇంకా వాటికి కూడా వేస్తుంది. వాటికి వేస్తుంటే ఆ కోడి పిల్లల్ని ఎక్కడ ఏం చేస్తాయో అని చెప్పి ఆ పెద్ద కోడి అయితే వీటి మీద అది ఫైటింగ్ చేస్తుందన్నమాట. ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి అన్నమాట ఆ ప్లేస్లోనే. ఇంకా ఆ ప్లేస్లో అన్నిటికీ వాటర్ అయితే పోస్తున్నాము. ఇంకా మనకు కావాల్సినవి అన్నీ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాము. గోరుచిక్కుళ్ళు చూడండి, చిన్న దాంట్లోనే పెడితే చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే ఏంటి అంటే ఆకు అనేది ముడతగలాగా అలాగే నల్లగా వచ్చేసేసి మాడిపోతుందన్నమాట. అలాగా తెగులు అనేది వస్తుంది. ఏం చేయాలనేది అర్థమైతే కావట్లేదు.
మీకేమన్నా తెలిస్తే సజెస్ట్ అయితే చేయండి. మనం కష్టపడి ఇలాగ మొక్కలనేది పెంచితే వాటికి ఇలాగ వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి చాలా బాధగా అనిపిస్తుంది కదా! అవే హెల్తీగా ఉంటే చాలా మనకి హార్వెస్ట్ అనేది వచ్చిందనుకోండి, మనం పెట్టినందుకు చాలా సంతృప్తిగా ఉంటుంది. మల్బరీ ప్లాంట్ అయితే వేసాము. ఆ మల్బరీ ప్లాంట్‌ని ఇలాగ పెడితే ఏంటి అంటే కొంచెం ఇగురైతే వచ్చిందనమాట. ఇంకా ఇవైతే గోరింటాకు మొక్కలు. ఇవిగో చూడండి, ఈ గులాబీ చెట్టుకైతే మొగ్గైతే వస్తుంది కానీ ఏదో పురుగైతే తినేస్తుంది. లేకపోతే ఆకు అనేది ఏమవుతుంది అంటే నల్లగా వచ్చి మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. మొగ్గ వస్తుంది, ఇలాగ నల్లగా అయిపోతుంది. వీటిని ప్రూనింగ్ అయితే చేయాలి అనమాట. ఇలా వచ్చినప్పుడు అంటే కొంతమంది ఏం చెప్తున్నారు అనంటే, చీమల మందు ఉంటుంది కదా! ఆ చీమల మందుని బకెట్‌లో ఏసి, కొంచెం వాటర్ పోసి నానపెట్టి, ఆ చీమల మందుని ఇలాగ చెట్ల మీద చల్లితే ఉన్న తెగులు అనేది పోతుంది అంట. అయితే ట్రై చేయాలి. మొన్ననే అయితే బలం మందులు వేసాము. అదేంటి అంటే డీఏపీ, యూరియా కలిపి వేసాము. ఇప్పుడే వంగ మొక్కలైతే పూతైతే వస్తున్నాయి. కానీ కోతులైతే చాలా ఉన్నాయన్నమాట మా వైపు. అవి ఎప్పుడు తింటాయనని చెప్పి మాకు భయమేస్తది. కానీ ఏంటంటే మన ఇంట్లో వేసినవే చాలా హెల్తీగా ఉంటాయి కదా! ఏమీ యూజ్ చేయం కదా! పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేస్తారు కదా! మనమైతే అంతగా యూజ్ చేయం కాబట్టి మనం ఇంట్లో అయితే చాలా హెల్తీగా ఉంటాయి. చూద్దాము ఒక కాయన్నా వచ్చిద్ది అని చెప్పి అనుకుంటాము. కానీ ఏం చేస్తాయో మరి చూడాలి. ఇంకా మొన్ననే మిరపకాయ మొక్కలనేది పెట్టామన్నమాట. కనకాంబరాల మొక్కలైతే పూలు పూయటం స్టార్ట్ అయినాయి. ఇంకా అమ్మ అయితే వీటన్నిటికి నీళ్ళైతే పోస్తున్నారు. కనకాంబరాల్లో నాటు కనకాంబరాల కన్నా కొమ్మ కనకాంబరాలు అయితే బాగా పోస్తాయన్నమాట. కొమ్మ కనకాంబరాలు అంటే కొంచెం ఆరెంజ్ కలర్‌లో బాగా డార్క్‌గా ఉంటాయన్నమాట. ఇగోండి ఇవి కోస్తున్నారు కదా! ఇవే అన్నమాట. చాలా అందంగా కూడా ఉంటాయి. నాటు కనకాంబరాలతో పోల్చుకుంటే ఇవైతే గుత్తులు గుత్తులు పోస్తాయన్నమాట. నాటు కనకాంబరాల కన్నా ఇవి కొమ్మ పెట్టామనుకోండి చాలా ఈజీగా బతుకుతుంది. అంటే ఎలా పెట్టాలి అంటే స్లాంట్‌గా పెట్టాలి అన్నమాట. పార్షియల్ సన్‌లైట్‌లో వచ్చినప్పుడు పెట్టాలి. అలాంటప్పుడు చాలా ఈజీగా బతుకుతుంది ఈ కొమ్మ అనేది. నాటు కనకాంబరం మొక్క అయితే అలా బతకదనమాట. అవి ఏంటి అంటే వాటికి ఇత్తనాలనేవి వస్తాయి. వీటికైతే ఇత్తనాలైతే రావు. గుత్తులుగా పూసే కనకాంబరాలు అయితే కొమ్మ ద్వారానే మనం బతికించుకోవాలి వాటిని. ఈ మరువం అయితే మొన్నే పెట్టామండి. చూడండి చాలా బాగా కొమ్మలైతే వచ్చినాయి కదా! వాటిని అయితే హార్వెస్ట్ చేస్తుంది అమ్మ. ఇలాగా కట్ చేసుకొని మనం కనకాంబరాల్లో కానీ, మల్లెపూలలో కానీ, కాగడా మల్లిలో కానీ, ఏ పూల దాంట్లో అయినా వేసుకున్నా కానీ చాలా అందంగా అయితే ఉంటాయండి. స్మెల్ కూడా బాగా వస్తుంది. వీటిని కుండీలో పెట్టుకోవాలన్నమాట. కింద పెట్టిన దానికి ఏంటంటే బాగా ఎండొచ్చిందనుకోండి త్వరగా అనేది ఈ మరువం చనిపోతుంది. అలా కాకుండా పార్షియల్‌గా వచ్చే దగ్గర పెట్టుకున్నామనుకోండి మనకి ఎప్పుడూ బతుకుతుంది. ఈ మొక్కకు కూడా బలం మందైతే వేసాము. అలా వేయటం వల్ల కొమ్మలనేది చాలా బాగా ఎక్కువ వచ్చినాయన్నమాట. మీ ఇంట్లో ఉన్నట్లయితే నేను చెప్పినట్లుగా బాగా ఎండలో కాకుండా పార్షియల్‌గా వచ్చే దగ్గర పెట్టండి. చాలా రోజులు బతుకుతుంది అన్నమాట. పక్కన ఇంకా కొమ్మలనేవి కూడా బాగా ఎక్కువొస్తాయి. వీటన్నిటిని అమ్మ అయితే పూల మాల కట్టేశారు. ఒక మూర దాకా అయితే వచ్చేసాయి పూలనేవి. చూసారు కదండీ! ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్‌ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.